హలో ఆరెంజ్ ఆర్మీ వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ ఇన్ తెలుగు. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో మన టీం ఎలా ఆడుతుందో అందరం చూస్తున్నాం. అయితే ఫ్యూచర్లో కమ్మిన్స్ తర్వాత ఏ టీంను లీడ్ చేసే ఒక ఇండియన్ కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం మన స్క్వాడ్లో ముగ్గురు పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సీనియారిటీ ఉన్న ఇషాన్ కిషన్, టీం కల్చర్ బాగా తెలిసిన అభిషేక్ శర్మ మరియు మన లోకల్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురిలో కమ్మిన్స్ వారసుడెవరు, ఎవరికా సత్తా ఉంది? పదండి డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. మొదటి పేరు ఇషాన్ కిషన్. ఆల్రెడీ మన టీంలో కీలక ప్లేయర్గా ఉన్న ఇషాన్కు క్యాప్టెన్సీ రేసులో పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, టీమిండియా తరపున అన్ని ఫార్మాట్స్ ఆడిన అనుభవం ఇషాన్కుంది. ప్రెషర్ మ్యాచ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి తెలుసు. వికెట్ కీపర్ అడ్వాంటేజ్, గ్రౌండ్లో ఫీల్డ్ సెట్ చేయడానికి, బౌలర్లకు సలహాలివ్వడానికి కీపర్ కెప్టెన్ అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. సీనియారిటీ, అభిషేక్ నితీష్లతో పోలిస్తే ఇషాన్ కొంచెం సీనియర్. టీంలోని ఫారెన్ ప్లేయర్స్ మరియు కోచెస్తో కమ్యూనికేట్ చేయడంలో అతను బెస్ట్. కమ్మిన్స్ తర్వాత ఇషాన్ కెప్టెన్ అయితే టీంకొక అగ్రెసివ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ దొరికినట్లే. ఇక రెండవ ఆప్షన్ అభిషేక్ శర్మ. అభిషేక్ గత కొన్నేళ్లుగా ఎస్ఆర్హెచ్లోనే ఎదుగుతూ వస్తున్నాడు. లాయల్టీ అండ్ ట్రస్ట్, టీమ్ మేనేజ్మెంట్కు అభిషేక్ అంటే ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ ఉంది. అతను టీమ్ కల్చర్కు పర్ఫెక్ట్గా సింక్ అయ్యాడు. టాక్టికల్ గ్రోత్, యూవీ పాజీ గైడెన్స్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. క్యాప్టెన్సీకి కావలసిన కూల్ అండ్ కామ్ మైండ్ సెట్ అభిషేక్లో కనిపిస్తుంది. సక్సెసర్ ఫ్యాక్టర్, కమ్మిన్స్లో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ని అతను దగ్గరుండి నేర్చుకుంటున్నాడు. పంజాబ్ డొమెస్టిక్ టీంకు క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా అతనికి హెల్ప్ అవుతుంది. మన ఆరెంజ్ ఆర్మీకి అతనొక న్యాచురల్ సక్సెసర్. ఇక మూడవ పేరు మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ది ఇమర్జింగ్ ఫోర్స్. నితీష్ రెడ్డి ఒక రేర్ ఆల్రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నిట్లోనూ టాప్ క్లాస్. లోకల్ సెంటిమెంట్, మన టీంకు ఒక తెలుగు కెప్టెన్ ఉంటే బాగుంటుందనేది కోట్లాది మంది ఫ్యాన్స్ కోరిక. అది నితీష్తో సాధ్యమవుతుంది. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, నితీష్ను ఇప్పుడు వైస్ కెప్టెన్గా చేసి డెవలప్ చేస్తే రాబోయే 10 ఏళ్లపాటు మనకి లీడర్షిప్ టెన్షన్ ఉండదు. అయితే ఇషాన్ మరియు అభిషేక్లతో పోలిస్తే నితీష్కు క్యాప్టెన్సీ అనుభవం తక్కువ, కానీ ఫ్యూచర్ అంతా అతనిదే. ఫైనల్గా చెప్పాలంటే ఇషాన్ కిషన్ సేఫ్ ఆప్షన్, అభిషేక్ శర్మ మోస్ట్ లైక్లీ ఆప్షన్, నితీష్ రెడ్డి ఫ్యూచర్ ఆప్షన్. నా అనాలిసిస్ ప్రకారం కమ్మిన్స్ రిటైర్ అయ్యేలోపు అభిషేక్ శర్మను రెడీ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి మీరేమంటారు? మన ముగ్గురు మొనగాళ్లలో ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా ఎవరుండాలి? కింద కామెంట్స్లో మీ ఓట్ ఎవరికో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరెంజ్ ఆర్మీ తగ్గేదేలే.